మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పక్కలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పక్కలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోకరక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మా రాజుకి ఇది క్రిస్మస్ ఆర్భాటమే. సంతోషమే ఇక సంబరమే లోకరక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మా రాజుకి ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది అణింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అణింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారములు సమ్రాణీలు గోలంబులు తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే. బంగారములు సమ్రాణీలు గోలంబులు తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసార కొలిచాములే. మా యూదుల నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసార కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. తార వెలిసింది అణింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అణింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ. చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కి పౌటాకు మొక్కి పౌటాకు. చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కి పౌటాకు. చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కి పౌటాకు. చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కి పౌటాకు. వచ్చినాము మొక్కి పౌటాకు మొక్కి పౌటాకు. చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కి పౌటాకు మొక్కి పౌటాకు. పశువుల పకలుని బాలుడమ్మా పాప రైతుడమ్మా. పశువుల పకలుని బాలుడమ్మా పాప రైతుడమ్మా. పాపంకు పాపను పుట్టెనమ్మా
చూసి మేము దేవా మీకు స్తోత్రములు నాయనా. ఏ आनंद झाला राजा यीशु का जन्म झाला. ए आनंद झाला राजा यीशु का जन्म झाला. बोला येशू का जन्म कशाला झाला. बोला येशूचा जन्म कशाला झाला. येशूचा जन्म कशाला झाला. बोला येशूचा जन्म कशाला झाला. पापांपासून मुक्ती मिळण्यास झाला राजा. येशू का जन्म झाला. आनंद झाला राजा येशूचा जन्म झाला. ए आनंद झाला राजा येशू का जन्म झाला. ए मरियेला मोठा अनुग्रह झाला. दावीद नगरात जल्लोष झाला. मरियेला मोठा अनुग्रह झाला. दावीद नगरात जल्लोष Happy Christmas. आला राजा येशू का जन्म झाला. ए आनंद झाला राजा येशू का जन्म झाला. ए आनंद झाला येशू का जन्म झाला. తెచ్చిరి పువ్వులు అల్లిరి దండాలు తెచ్చిరి పువ్వులు అల్లిరి దండాలు ఏసిరిని మేడలో నా యేసయ్యా తెచ్చిరి పువ్వులు అల్లిరి దండాలు తెచ్చిరి పువ్వులు అల్లిరి దండాలు ఏసిరిని మేడలో నా యేసయ్యా ఏసిరిని మేడలో నా యేసయ్యా. ఏదో పట్నాన నాకు మల్లె దారిలో యోసేపు మరియమ్మ పట్నాన నాకు మల్లె దారిలో యోసేపు మరియమ్మ నాకు మల్లె దారిలో నజరేతు పట్నాన నాకు మల్లె దారిలో యోసేపు మరియమ్మ నాకు మల్లె దారిలో. రాజులకు రాజు భూటన్నయ్య రాజులకు రాజు భూటన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య యూదాయనే దేశమందన్నయ్య. యూదులకు గొప్ప రాజు భూటన్నయ్య యూదులకు గొప్ప రాజు భూటన్నయ్య. రాజులకు రాజు భూటన్నయ్య రాజులకు రాజు భూటన్నయ్య రారే చూడా మనం చూడా మనం వెళ్ళుదామన్నయ్య. అరే గుల్లాల చీకానులు వచ్చి యేసును చూసి కానుకలిచి పాటలు పాడి నాట్యముల పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గుల్లాల చీకానులు వచ్చి యేసును చూసి కానుకలిచి పాటలు పాడి నాట్యముల పరవశించి. అరే గుల్లాల చీకానులు వచ్చి యేసును చూసి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొల్లాల చీకలు వచ్చి యేసును చూసి కనికరించి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. అరే గొల్లాల చీకలు వచ్చి యేసును చూసి కనికరించి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. అరే గొల్లాల చీకలు వచ్చి యేసును చూసి కనికరించి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొల్లాల చీకలు వచ్చి యేసును చూసి కనికరించి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. గొల్లాల చీకలు వచ్చి యేసును చూసి కనికరించి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. గ్లోరీ టు జీసస్. నీకే మహిమ నాయనా. ఆనాడు నీ పుట్టిక రోజు పశువుల పాకలు జ్ఞానులు వచ్చి
సంతోషించి ఆరాధించి నిన్ను మయంపరిచినట్లుగా ఆ గొప్ప ఆనందాన్ని మాకు కూడా మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇంతవరకు పాటల్లోనూ బిడ్డ కుమారుడు వాక్య పరిచర్యలోనూ చక్కని నాయన బిడ్డలో చక్కని పాటలతో నాట్యాలతో నిన్ను ఆరాధించి సంతోషముతో నేను గణపరచడానికి చూపిన కృపను బట్టి వందనాలు. ఇంకా జరగబోయే కార్యక్రమాల్లో మీరుండి నడిపించండి. యేసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి. మేన్ హల్లెలూయా. అందరం కూర్చుందమ్మా. అభిషేక్ మళ్ళీ ఒకసారి తెప్పించండి, ఒక 2-3. అందరం చక్కగా కూర్చుందామా. అమ్మా కొంచెం సర్దుకొని కూర్చుందాం, త్వరగా ముగించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన తల్లులు కూడా రెడీగా ఉన్నట్టున్నారు ఈ ఉద్యమం వాళ్ళకి పాడటానికి. ఉన్నారమ్మా? ఓకే, మీరు కూడా పాడుతారు. కానీ తల్లులకి, అక్కలకి, చెల్లెమ్మలకి ముందు ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కడైనా, ఆడబిడ్డలకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆ చక్కని స్కిట్ బిడ్డలో మరి సిద్ధపాటు చేసి ఉంచారు మన కొరకు. నేను వాక్యం కూడా త్వరగానే ముగిస్తాను. తర్వాత మరి ప్రియమైన తల్లులు చక్కని పాట పాడుతారు, వారు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. అలాగనే మరి ఆ రోజు ప్రభు పుట్టినరోజు, ఆ జన్మదినం రోజు బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా తెచ్చారు. కానుకలకు సంబంధిస్తూ క్రిస్మస్ సాంగ్ పురుషోత్తమ అంకుల్ సిద్ధపాటు కలిగి ఉంటారు. దేవునికి మహిమ. తర్వాత ఆఖరిగా స్కిట్ అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. ప్రార్థన చేసుకుని ముగింపుతో భోజనాలు చేసుకుని క్రిస్మస్ సంతోషాన్ని మరలా వచ్చే సంవత్సరం వరకు అనుభవించేటట్లుగా ఆయన కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సంతోషాన్ని ఎవరు ఆపలేము. ఇది ఒక్కళ్ళకిద్దరికి కాదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవో. ఇది మహా సంతోషకరం. ఇది మామూలు సంతోషం కాదు. మీరు ఇంటికి వెళ్ళి ఇలాగ ఆనందించండి, ఆనందించలేరు. ఇది మహా సంతోషకరమైన సంతోషం. ఈ శుభదినం. ఏంది వీళ్ళు ఇట్లా ఉంటున్నారు అనుకోవద్దు నువ్వు. మీరు ఎప్పుడైనా వాక్యం చదివితే తెలుస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు, లూక్ చాప్టర్ 2 verse 10, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవో మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటి స్వార్థమానము? ఏమిటి ప్రజలందరికీ కలగబోవో? భూలోకములో పరలోకములో ఉన్న సంతోషం ఏంటంటే verse 11, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ సంతోషాన్ని ఎవరు ఆపలేము. ఇది దేవుడిచ్చాడు. 2025 సంవత్సరాల నుంచి ఈ సంతోషాన్ని ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. ఎంతోమంది ఆపాలని చూస్తూ ఉన్నారు, కానీ ఈ సంతోషాన్ని ఆపటానికి ఎవరి తరం అవదు. ఎక్కడికి పవన్ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇది కొందరికి కాదో చెప్పండి, ఇదే మనుషుల అందరికీ కలగబోవో మహా సంతోషకరమైన స్వార్థమానం. ఇది అందరికీ, కొందరికి కాదు. ప్రపంచంలో ఉన్న 800 నుంచి 850 కోట్ల జనాంగానికి ఒకే ఒక సంతోషకరమైన వార్త ఏదైనా ఉన్నది భూలోకంలో అంటే ప్రభు అయిన యేసు యొక్క జననమే. దేవునికి స్తోత్ర.
ఆయన పుట్టుకే దేవునికి మహిమ. కాబట్టి నేను కొన్ని మాటలు పరిశుద్ధ దైవ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం, ఆయన పుట్టుకున్న ఒక గొప్ప ప్రాధాన్యతని ఈరోజు చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము మనం కొన్ని మాటలే నేను చదువుతాను. మరి 26వ వచనం నుండి కూడా 38వ వచనం వరకు ఈరోజు క్రిస్మస్ సందేశం యొక్క ప్రాముఖ్యమైన మాటలుగా తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ సందేశము మీకు ఈరోజు చర్చిలో ఏం జరిగింది, ఎలా ఉందబ్బా, చాలా హ్యాపీగా ఈ సంవత్సరం గడిపాము అని చెప్పటం ప్రాముఖ్యం. ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే ఈ సందేశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఈ సందేశం ఈ రోజున కొన్ని మాటలే, నేను మీ ఆనందాన్ని ఏమి దుఃఖపరిచేటట్లు నేను చేయను, కానీ ఈ ఆనందాన్ని కొనసాగించేటట్లుగా. మీకు ఆనందం ఎప్పుడు వస్తుందంటే మన సంఘస్థులకి త్వరగా ముగించేస్తే ఎక్కువ ఈరోజు భలేగుందని అనుకుంటారు. కాబట్టి అదే ఆనందాన్ని నేను కొనసాగిస్తాను. కంగారు పడబాకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే ఆదివారం ఉంది కాబట్టి ఆ రోజు ఎక్కువ చెప్పుకుందాం. ప్రైజ్ లార్డ్. వచ్చిందా కూతురు? ఉందా? గుడ్. నేనే చదువుతాను ఈరోజు. బైబిల్ చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి ఈరోజు ప్రాముఖ్యంగా ధ్యానిస్తున్నాం. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోనే నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగను. మనందరం కూడా ఎక్కువగా ఈ లేఖనాలను క్రిస్మస్ దినాల్లో చదువుతూ ధ్యానిస్తూ అనేక మంది తెలియపరుస్తూ ఉంటాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. ఏమిటి ఇక్కడ ప్రత్యేకత అంటే, ఆ యొక్క లేఖ